హలో ఎవ్రీవన్, నేను మీ దీపిక. ఇదైతే మేము సండే ఒకరోజు క్యాబేజీ పకోడీ అయితే చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో ప్రాసెస్ అయితే చూసేయండి. నాకైతే అస్సలు ఈ క్యాబేజీ పకోడీ చేయడమే రాదు. మా ఆయన అయితే చేశారు. ఎలా చేశారో చూసేయండి. ఫస్ట్ అయితే చిన్న క్యాబేజీ ముక్క తీసుకొని మొత్తం చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నారు. మొత్తం కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, సాల్ట్, అలానే మసాలా, శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లవర్, మైదా, పసుపు, జీలకర్ర ఇలా మొత్తం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అనమాట. కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు వేసుకొని తర్వాత పల్లీలు కూడా వేసుకున్నాం. అందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపోయినంత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకొని చిన్న చిన్నగా ఆ పకోడీ కోసం మొత్తం క్యాబేజీ మొత్తం అయితే చిన్న చిన్నగా అయితే వేసుకున్నాము. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లాగా అయితే తీసుకున్నాము. అలానే మిగతా ఆయిల్ అన్ని ఒక 3 ఆయిల్ అయితే మాకు అయ్యాయి. అవి అయితే వేసుకున్నాం. మొత్తం పకోడీ ప్రిపేర్ అయ్యేలోపు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మొత్తం వేసి తీసుకున్నాక పకోడీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. సౌండ్ కూడా మీరే వినండి ఎంత క్రిస్పీగా ఉందో. అంతే, బాయ్ బాయ్.